నమస్తే అండి. వెల్ టీవీ చూస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ హృదయపూర్వక మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మరి మన ముఖ్య వక్తగా చేసినటువంటి ఉదయ్ గారు చెప్పినట్టు ఆనాటి పరిస్థితుల కంటే ఈరోజు పరిస్థితులే ఇంకా చాలా అధ్వానంగా మారినాయి. ఆ రోజు కాస్త కుటుంబ విలువలు, కుటుంబ వ్యవస్థ చాలా గొప్పగా ఉండేది. కానీ ఈరోజు ఇంత చదువుకున్నా, ఇంత సోషల్ మీడియా ఉన్నా కూడా ఇంకా ఈ రోజుల్లో స్త్రీలకు ఇంకా రక్షణ లేకుండా పోతుందని చెప్పేసి మేడం చెప్పినట్టు మన లక్ష్మి సింగర్ పాడినటువంటి ఒక పాట మేము ముందు పాడి వినిపిస్తాం. ఎక్కడ వచ్చింది స్త్రీ జాతికి స్వాతంత్రం, ఏ స్త్రీకి ఇచ్చింది స్వేచ్ఛ ఈ భారతదేశం. ఎక్కడ వచ్చింది స్త్రీ జాతికి స్వాతంత్రం, ఏ స్త్రీకి ఇచ్చింది స్వేచ్ఛ ఈ భారతదేశం. అడుగడుగున మంటలు పెడుతున్న చరితము, అత్యాచారాలకు అవుతుంది నిలయము. మేడం అన్నట్టు చట్టాలు, పోలీసులు రెస్పాండ్ అవుతున్నా కూడా ఈ క్రైమ్ నేచరు ఎక్కడి నుంచి వస్తుంది? స్వతహాగా మగపిల్లవాడి అనే ఒక ధోరణితోనే వస్తుంది. సో మనం చూసే దృక్పథం మారాలి. ఆకాశంలో సగం, అవనిలో సగం అని అంటున్నప్పుడు మన జీవితాలకు జన్మనిచ్చేటటువంటి తల్లులకు మనం ఖచ్చితంగా సపోర్ట్ చేయాలి. కానీ మనలో ఆ దృక్పథం మారినంత వరకు నువ్వు సమాన దృష్టితో ఒక మహిళను చూడలేవు. కాబట్టి ఇప్పుడు మహిళ కూడా చెరి సగమే కాబట్టి ఆ నేచర్తో ఉండాలి అని చెప్పేసి ఈ పాట కాన్సెప్ట్ అన్న మన సైదులనాని మంచి గేయ రచయిత ఆయన రాశారు. ఓకే. ఓ మహిళా బాధల బ్రతుకులు ఎన్నాలే, నీవు ఎదిరించి లోకం పోకట మార్చాలే. నీవు ఎదిరించి లోకం పోకట మార్చాలే. ఓ మహిళా బాధల బ్రతుకులు ఎన్నాలే, నీవు ఎదిరించి లోకం పోకట మార్చాలే. నీవు ఎదిరించి లోకం పోకట మార్చాలే. నీవు ఆడపిల్ల పుడితే చాలు గుండెలపై కుంపటంటారు, పీకన్నులిపి చంపేస్తారు, పీడ వదిలిందనుకుంటారు. స్త్రీ లేని సమాజం అస్సలు ఎక్కడిదే, స్త్రీలు సమాజాన సగభాగం అని చాటాలే. ఓ మహిళా బాధల బ్రతుకులు ఎన్నాలే, నీవు ఎదిరించి లోకం పోకట మార్చాలే. నీవు ఎదిరించి లోకం పోకట మార్చాలే. అర్ధనగ్న చిత్రాలు, అశ్లీలపు సాహిత్యాలు, ఆఫీసుల అవహేళనలు, అడుగడుగున అత్యాచారం, పరస్త్రీని ఆట బొమ్మగా చూస్తున్నా పురుషుని తల్లి చెల్లి స్త్రీలేనని నిలదీయాలే. పరస్త్రీని ఆట బొమ్మగా చూస్తున్నా పురుషుని తల్లి చెల్లి స్త్రీలేనని నిలదీయాలే. ఓ మహిళా బాధల బ్రతుకులు ఎన్నాలే, నీవు ఎదిరించి లోకం పోకట మార్చాలే. ఆడదంటే ఆదిశక్తని, అలనాటి రుద్రమేనని సమాజాన కుళ్ళును అంతా సమూలంగా తుడిచివేయగా మహిళలంతా ఏకం అయ్యి కదలాలే. మహిళలు ఉద్యమాలు నడిపి సమాజం మార్చాలే. మహిళలు ఉద్యమాలు నడిపి సమాజం మార్చాలే. మహిళలు ఉద్యమాలు నడిపి సమాజం మార్చాలే. ధన్యవాదాలు.